సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం కవిత మధుముదిరాజ్ ఇంటింటి ప్రచారంతో దూసుకెళ్తున్నారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పులపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా నీలం కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చేలా పాలన సాగుతోందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రజాపక్ష ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అలాగే తన భర్త నీలం మధుముదిరాజ్ ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తూ ఎవరికైనా ఆపదలో అన్న అంటూ పిలిస్తే ముందుగా స్పందించే వ్యక్తిగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల వల్లే తనకు ప్రజల ఆశీర్వాదం లభిస్తోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నా భర్త నడిచిన సేవా మార్గంలోనే నేను కూడా నడవాలనుకుంటున్నాను. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే కౌన్సిలర్ గా పనిచేస్తాను. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఈ విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తాను అని నీలం కవిత గట్టిగా ప్రకటించారు. సిట్కుల ప్రజలకు అందరికీ నమస్కారం. నేను 4వ వార్డు నుంచి కౌన్సిలర్గా నిలవడం జరిగింది. అందరూ నాకు అక్కలు, చెల్లెలు అందరూ వాళ్ళు ప్రోత్సహించంగా ముంగడికి అడిగేయడం జరిగింది. ఇక నువ్వు కావాలని ముంగడికి అడిగేయమంటే వేసినాను. ప్రజల మా అభిప్రాయం తీసుకొని ముంగడికి అడిగే జరగడం అయింది. ఈ ఇస్నాపూర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని ఇక మనము అని పబ్లిక్ అంటే అది కొంచెం అడిగేయవలసి వచ్చింది. గతంలో నీలం మదన అడుగు శ్రీశక్తి నుంచి పోటీగా గట్టిగా నిలబడాలని అన్న సపోర్ట్ తీసుకొని ముంగడికి అడిగేశారు. ఇంటింటికి వెళ్తున్నారు కదా, ప్రమాదం మంచిగా ఉంది, మంచిగానే ఇస్తురు, ఆశీర్వాదం ఇస్తురు, మంచిగానే గెలవాలి. వదిన నువ్వు గెలిస్తే మేము మంచిగా పనులు చేయించుకుంటాం, పనులు అవుతాయి, అన్నతోటి సీఎం అన్న దగ్గర ఉంటాడు, అన్న ఏది ఉన్నా సపోర్ట్ చేస్తాడని మాకు నమ్మకంగా ఉంది. అందుకే నేను ఎంచుకో జరిగింది అని ప్రజలు చెప్పారు.